ఎస్సీలు అదే మరి ఇంకొక పక్కన 694 జీవోల దిశ ఎస్సీలు మరి ఎస్టీ సమస్యలు పరిష్కరించేదానికి జిల్లా డివిజన్ మండల స్థాయిలో పరిష్కార సెల్స్ ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన చూస్తే దిశ 105 జీవో ఇప్పుడే తెప్పించాను. దాని మీద అందరు అధికారులు కూడా వారానికి ఒక్కసారి ఒక విలేజ్కి వెళ్ళాలి, ఎస్ఐ వెళ్ళాలి, ఎన్జిఓలు పెట్టుకోవాలి, ఆ ఊరంతా కూడా ఎంఆర్ఓ ఉండాలి. ఆ ఊర్లో ఎవరైనా సరే ఇలాంటి అన్టచబిలిటీ యాక్ట్కి కానీ పాల్పడితే ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం చాలాసార్లు చెప్పడమే కాకుండా విలేజ్ వారిగా వెళ్ళి టామ్ చేసేవాళ్ళు, దండోరా వేసేవాళ్ళు, చూసేవాళ్ళు. ఎక్కడన్నా కాఫీ షాప్లో టీ షాప్లో కానీ 2 గ్లాసులు ఉన్నాయా, ఆ సిస్టమ్ ఉందా, ఎవరైనా ఊర్లో బావుల దగ్గరికి నీళ్లకు వస్తే తీసుకోనికుండా చేస్తున్నారా, దేవాలయాల్లో ఎక్కడన్నా ఇలాంటివి చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి పెట్టాం. అదే మరి అధ్యక్ష, ఎవరైనా సరే ఎస్సీలకు వ్యతిరేకంగా ఉన్న వివిధ అడ్డంకులు తొలగించడానికి క్యాస్ట్ హిందూస్ ఎవరైనా సరే ముందుకొచ్చి పోరాడితే, ఉద్యమాలు చేస్తే, వాళ్ళకి సహకరిస్తే జిల్లా స్థాయిలో 5 మందికి 10,000 రూపాయలు అప్పట్లోనే అవార్డులు ఇచ్చేవాళ్ళం. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంస్థలకు 25,000 అవార్డులు ఇచ్చాం. అంటే వీళ్ళని ప్రోత్సహించాం, కలుపుకో రావడానికి ప్రోత్సహించాం. ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో అహంభావంతో ఇష్టానుసారంగా మీరు ఎన్నైనా చెప్పండి, కరుడుగట్టిన విధానాలతో ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఆచరించామంటే ఆ ప్లేసులన్నీ కూడా వల్నరబుల్ ప్లేసెస్గా, హాట్స్పాట్స్గా డిక్లేర్ చేశాం. డిక్లేర్ చేసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అక్కడికి వెళ్ళడం, రిపీటెడ్గా వెళ్ళడం, ఎవరైనా దీన్ని వైలేట్ చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం. అదే మరి అధ్యక్ష, ఎక్కడైనా సరే ఒక అత్యాచారం ఎస్సీలపైన జరిగితే జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్, ఎస్పీ డైరెక్ట్గా వితిన్ 24 అవర్స్లో ఆ విలేజ్కి వెళ్ళాలి, వాళ్ళని పనిష్ చేయాలి. అలాంటి వ్యవస్థ తీసుకొచ్చాం.